అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏర్పాటు చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయం తీసుకుంటామని గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామన్నారు. పాడేరులో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం ఆటోలో కొంత దూరం ప్రయాణించారు. డ్రైవర్ల కష్టాలను గుర్తించి ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్రంలోనే అతి తక్కువ ఆటోలో ఉన్న జిల్లా మనదే. 4217 ఆటోలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 6.5 కోట్లు ఇక్కడ మనం పంచుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఆటోలను డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ జీవన భృతి ఎలాగ సాగిస్తున్నారో ఆ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ 15,000 రూపాయలు ఇస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ హైడ్రోజన్ ప్రాజెక్టు గురించి నేను ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే గిరిజనులు ఆందోళన చెందుతున్నారో దేనికి ఆందోళన చెందొద్దని చెప్పండి. మనం మీటింగ్ పెట్టిన తర్వాత గిరిజనులు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగానే చేద్దాం. ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా, ఏ గిరిజనులకు ఇబ్బంది లేకుండా జీవోని కావాలంటే అలా మార్చి చేద్దాం. కంగారేం పడొద్దు. ఇక్కడ నేనుండగా గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరగనివ్వం. నిజంగా ఇబ్బందులునే నష్టాలుంటే ఆపేద్దాం. మీరందరూ వద్దు అంటే ప్రాజెక్ట్ ఆపుతాం. ఆందోళన చేయాల్సిన అవసరం లేదు.